మరి వరంగల్ డిక్లరేషన్లోని ముఖ్యమైన డిమాండ్లు ఏంటి అనేది చూసినట్టయితే ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను అద్దం పట్టే విధంగా ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, భూ సంస్కరణ చట్టాన్ని హేతుబద్ధంగా సవరించి సమగ్ర భూ సంస్కరణ విధానాన్ని రూపొందించి అమలు చేయాలని, దున్నేవానికే భూమి హక్కును మరి కౌలుదారి చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఏజెన్సీ ప్రాంతాలలో 1/70 చట్టాన్ని అమలు చేయాలని, గిరిజనేతరుల స్వాధీనంలో ఉన్న ఏజెన్సీ భూములను గిరిజనులకు అప్పగించాలని, మరి గోదావరి మీద ఇచ్చంపల్లి ప్రాజెక్టును మాత్రమే నిర్మించి పులిచింతల ప్రాజెక్టును రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా తెలంగాణ ప్రాంత భూములను ముంపున గురి చేసే పోలవరం ప్రాజెక్టును నిలిపివేసి దాని ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మరొక డిమాండ్. తెలంగాణ ప్రాంతంలోని అన్ని వనరులను అన్ని జిల్లాకు పునఃపంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో పెరుగుతున్న వలసలను అరికట్టాలని, మరి ఆదివాసులకు స్వయం పాలనా అధికారాన్ని రాజ్యాంగం రీత్యా వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి, మరి ఇంకొకటి ఏంటంటే గిరిజనుల యొక్క భాషా సంస్కృతికి రక్షణ కల్పించాలని, మరి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రజల భాగస్వామ్యంతో పకడ్బందీగా అమలు చేయాలని